హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చాట్ విత్ టీమ్ అప్. సో, ఇవాళ మేము రికార్డ్ చేసిన పాడ్‌కాస్ట్ డాక్టర్ శ్రవణ్ గారు ఫ్రమ్ పిహెచ్‌సి శంకరపట్నం. సో, ఈ పాడ్‌కాస్ట్‌లో మేము చాలా డిఫరెంట్ విషయాలు తెలుసుకోవడం జరిగింది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది? వాటి లోపల పిహెచ్‌సిస్ రోల్ ఏంటి? సారీ, పిహెచ్‌సిస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్. ఆహ్, గవర్నమెంట్ హాస్పిటల్స్ రోల్ ఏంటి? వాటి లోపల మెడికల్ ఆఫీసర్స్ ఎక్విప్మెంట్ ఏముంటాయి? వాటి ద్వారా ఏం సర్వీసెస్ ఇస్తారు? ఇవన్నిటి గురించి చాలా డీటెయిల్‌గా శ్రవణ్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ ఈ పాడ్‌కాస్ట్ లోపల మాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ఎలిమెంట్స్ ఏంటంటే, ఒక ప్రైవేట్ హాస్పిటల్స్‌తో కంపీట్ అయ్యి అంతమందిని సర్వ్ చేయాలి అని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి? శ్రవణ్ గారు లాంటి మెడికల్ ఆఫీసర్స్ ఈ బ్యాక్ బోన్ లాగా ఎలా ఉంటున్నారు రూరల్ హెల్త్‌కి అనే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా డీటెయిల్‌గా శ్రవణ్ గారు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ హెల్త్ ఎక్స్పెడిషన్. హెల్త్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి వాటి గురించి మేము తెలుసుకునే దాంట్లో భాగంగా ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియోలో కూడా మీరు చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్, పబ్లిక్ హెల్త్ గురించి, అక్కడ ఇచ్చే సర్వీసెస్, వాళ్ళు ఎలా బ్యాక్ బోన్ లాగా ఉన్నారు అనేది తెలుసుకుంటారు. సో నెక్స్ట్ టైం ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఒక ఏదైనా ప్రాబ్లం కోసం హాస్పిటల్కి వెళ్ళాలంటే, నాట్ జస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్, కన్సిడర్ దట్ దేర్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ విచ్ ఆర్ ఎక్విప్డ్ విత్ advanced mechanisms and also experienced people like Shravan garu. Shravan garu, hi అండి. Hi. సో ఈ మీ గురించి ఇంట్రడక్షన్ అండ్ మీకు ఈ హెల్త్ కేర్ ప్రొఫెషన్ లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? I'm Dr. Shravan. Yeah. I completed my graduation in Chelmada Anandaram Institute of Medical Sciences. Yeah. Okay, అంటే కరీంనగర్ లోకల్. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మా ఫాదర్ ఎంయూ అంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. మదర్ కూడా ఒక అంగన్వాడీ టీచర్ గా చేశారు. సో ఎందుకు దాకా రావడానికి కూడా మెయిన్ రీజన్ కూడా వాళ్ళు. డాక్టర్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ మీ పేరెంట్స్ ద్వారా వచ్చింది. డాక్టర్ చదివినా కూడా ఓన్లీ 10% ఆఫ్ ద డాక్టర్సే గవర్నమెంట్ లో ఎంచుకుంటారు సర్వీస్. గవర్నమెంట్ లో ఇంకా మీరు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కి సర్వీస్ ఇచ్చే ఛాన్స్ దొరుకుతుంది. పిఎస్సిస్ ఎలా బ్యాక్ బోన్ లాగా ఉన్నాయి, అవి హెల్త్ పబ్లిక్ హెల్త్ ఎకో సిస్టమ్ లో ఏ పొజిషన్ లో ఉన్నాయి అనేది మాకు ఐడియా లేదు. పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఫస్ట్ టచ్ చేయాల్సిందే ఇది. అంటే రూరల్ పబ్లిక్ కి ఫస్ట్ లెవెల్ వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ కూడా ఇది. ఓకే, అంటే ఇక్కడ జనం కోసం మేము, మా కోసం వాళ్ళు అన్నట్టుగానే ఇక్కడ మా మూవ్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత ఫస్ట్ లెవెల్ అంటే మనకి ట్రీట్మెంట్ లో కొన్ని లెవెల్స్ ఉంటాయి. ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్, టెర్షరీ లెవెల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న రూరల్ విలేజ్ లో అక్కడ ఉన్న లెవెల్ ట్రీట్మెంట్ హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ వరకు వెళ్ళే వరకు కూడా అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ లెవెల్ అన్నట్టు అంటారు. ఫస్ట్ లెవెల్ మా దగ్గరే సెట్ అయిపోతుంది. అది ఏంటంటే ఏదైనా చిన్నదానికి కూడా కనీసం ఒక అవేర్నెస్ అన్నా ఉంటుంది. సో వాటిని ఏంటంటే మనకు బేసిక్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్. ఇక్కడ అన్నిట్లో అంటే అన్నిటికి సంబంధించినటువంటి డిసీజెస్ కానీ వాటి గురించి అవేర్నెస్ కానీ ఓకే వాటికి ట్రీట్మెంట్ కానీ బేసిక్ లెవెల్లో అన్ని మాత్రం ఫస్ట్ ఎక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అనేది కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్. ఓకే, అంటే ఈ పిహెచ్సిస్ రూరల్లో, అర్బన్లో రెండు చోట్ల అన్నిట్లో ఉంటాయి. అంటే విలేజ్ లెవెల్లో మా యొక్క ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ ఎక్కడ అంటే విలేజ్ లో ఏంది ఆశా వర్కర్ ఏఎన్ఎం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మండల్ లెవెల్లో ఒక మెడికల్ ఆఫీసర్ వరకు టోటల్ అంటే మా వర్కింగ్ యూనిట్ అంతా కూడా అక్కడ నుండి అక్కడ వరకు ఫ్రేమ్ వర్క్ లో ఉంటుంది. మినిమం 10,000 పాపులేషన్ అనేది మినిమం 10,000. దాని నుండి అక్కడ నుండేసి అంటే మనకి ఎంత లార్జ్ పీపుల్ కి ఇంతమంది ఒక మెడికల్ ఆఫీసర్, తర్వాత వీళ్ళకి ఇంతమంది స్టాఫ్ కావాలనేది ఒక బేసిక్ వర్కింగ్ యూనిట్ అది. ఓకే, ఇండియన్ హెల్త్ ఎకో సిస్టమ్ గురించి ఎక్కువ పాపులర్ ఒపీనియన్ సరిగ్గా ఉండదు. ఎందుకనంటే డిఫరెంట్ హెల్త్ లేదు, ఇది లేదు అని ఇట్లా అనడం అనేది జనరల్ గా ఉంటుంది. కాకపోతే ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు అని తెలుసుకోకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలాంటి వాళ్ళ మిస్టేక్ యాక్చువల్గా. కాకపోతే పిహెచ్సిస్ లో మాకు జనరల్ గా ఏం సర్వీసెస్ ఇవ్వగలుగుతారు? పిహెచ్సిస్ బియాండ్ అయితే ఏం సర్వీసెస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ అన్నారు కదా, నేను ఏ సర్వీసెస్ వరకు పిహెచ్సి దగ్గరకు రావచ్చు? అన్ని నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నిటిపైన కూడా ఫస్ట్ మనకి మనం కాంటాక్ట్ అవ్వాల్సిన ప్లేస్ ఏంటంటే పిహెచ్సి. ఓకేనా, ఇక్కడ మా దగ్గర అన్నిటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటాయి. అంటే సీజనల్ డిసీజెస్ కానీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఇండివిజువల్ ఎవరి వాళ్ళకు ఉండేది. అంటే ఇండివిజువల్ ఎవరి వరకు ఉండేది అంటే క్యాన్సర్ వస్తుంది, తర్వాత హైపర్ టెన్షన్ వస్తుంది,
డయాబెటీస్ వస్తుంది, డయాబెటీస్, ఒబేసిటీ వస్తాయి, థైరాయిడ్ వస్తాయి. ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్ అంటే నాన్ కమ్యూనికేబుల్. కమ్యూనికేబుల్. కమ్యూనికేబుల్కి వచ్చేసరికి ఏంటంటే ఒకరికి వచ్చిందంటే Virus. మిగతా అందరు కమ్యూనిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే మలేరియా, టైఫాయిడ్, ఆ తర్వాత మనకు వచ్చేసి ట్యూబర్క్యులోసిస్, లెప్రసీ, హెచ్ఐవి, ఇట్లాంటివి ఏంటంటే ఇవన్నీ కమ్యూనికేబుల్. అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఫస్ట్ ఏంటంటే పిహెచ్సి. ఓకే. సో మీరు పిఎస్సిలో వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలి అనేది రెఫరల్ కూడా అన్ని ఉంటుంది మా దగ్గర. అంటే రెఫరల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు అవుట్ పేషెంట్ సర్వీస్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి డయాగ్నోస్టిక్ అంటే మనము ల్యాబొరేటరీ చేసేది ఉంటుంది. తర్వాత ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ కింద బీపీ చెకప్, షుగర్ చెకప్ అట్లాంటివి ఉంటాయి. తర్వాత వాళ్ళ వెయిట్ ఫర్ హైట్ ఫర్ వెయిట్ ఎంత ఉన్నారు అవన్నీ చూసుకోవడం ఉంటుంది. అక్కడ మనం మన లెవెల్లో ఇచ్చే ట్రీట్మెంట్ మనం ఇచ్చేస్తాం. ఒకవేళ అక్కడ మా దగ్గర కూడా కాదు అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ రెఫరల్ సిస్టమ్ దాంట్లో నోట్ చేసుకొని వాళ్ళని అక్కడ రిఫర్ చేయడం అనేది కూడా ఉంటుంది. ఓకే. మనకి డయాగ్నోసిస్ కోసం అంటే ఎలాంటి టెస్ట్ ఉంటాయి మన దగ్గర? మన దగ్గర మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం మీకు ఒక ఆధార్ కార్డ్. అది కూడా ఇప్పుడు మీ పేరు మీద సేమ్ ఇంకొక పేషెంట్ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్స్ అనేవి కొలాబరేట్ కాకుండా ఉండడం కోసం అంతే తప్ప మన దగ్గర అన్నీ ఉంటాయి, ఆల్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్. సో సో ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ రెఫరల్ సిస్టమ్ అన్నారు కదా. సో ఇది అన్నప్పుడు మాకు అంటే ప్రైమరీ హెల్త్ కేర్లో మీలాంటి వాళ్ళు ఒకవేళ హెల్త్ కేర్ ఇష్యూస్ని ఇక్కడ సాల్వ్ చేస్తే వాళ్ళకైనా పర్సనల్గా దానివల్ల వచ్చే ఇంపాక్ట్, లైఫ్ మీద ఉండే ఇంపాక్ట్ అండ్ వాళ్ళ ఎకనామికల్గా కూడా తక్కువలో అవుతుంది. సెకండరీకి వెళ్తున్న కొద్దీ మీడియం, టెరిషియరీకి వెళ్తున్న కొద్దీ వాళ్ళ లైఫ్ చేంజ్. అంటే ఏవైనా ఇష్యూస్ మీ దగ్గర సాల్వ్ అయ్యేటట్టు వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అండ్ ఎకానమీ వైజ్ కూడా బెటర్ ఉంటుంది అంతే. సో ఒక ఉన్న వాళ్ళందరినీ హెల్తీగా ఉంచడం వల్ల హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు కదా, వాళ్ళని వెల్తీగా కూడా చేయగలిగినట్టేనా? మీరేమంటారు? డెఫినెట్లీ. ఇక్కడ ఖర్చు పెట్టేది ఏదో వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో దాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే హెల్త్ యొక్క మెయిన్ డెఫినేషన్ అది ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ ఇవన్నిట్లో కూడా వెల్ బీయింగ్ అనేది ఉండడం. ఓకే. ఇప్పుడు హెల్తీగా ఉండడం వల్ల మన నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరుగుతాయి. సో హెల్త్ ఈజ్ వెల్త్ ఫస్ట్ అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి క్లియర్. అది హెల్త్ ఉంటే అన్నం అంటే అదే ఇవాళ కాకపోతే రేపు జబ్బు చేసుకుంటాం. హెల్త్ ఉంటే ఇవాళ ఉంటాం మనమే ఉంటాం. సో నాకు వాకింగ్ చేయడానికి టైం లేదు, నాకు నా హెల్త్ చూసుకోవడానికి టైం లేదు అని అన్నప్పుడు వాళ్ళు ఇంకెక్కువ టైం స్పెండ్ చేసుకోవాలి రికవరీలో. సో బర్డెన్ తగ్గించాలి మన పర్సనల్ గానైనా లేకపోతే ఎకానమీ మీద బర్డెన్ తగ్గించాలంటే మనం ఏవైనా మీలాంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎంత ఎఫిషియెంట్ గా ఉంటే మనం అంత తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్. సో ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది ఇంకొక ఇంపార్టెంట్, అంటే చాలా మంది మాట్లాడతారు కాకపోతే ఎంతమంది ఫాలో అవుతారో తెలియదు. కాకపోతే మీరు మీ పిహెచ్సి తరఫు నుంచి ప్రివెంటివ్ కేర్ గురించి ఏ విధంగా వర్క్ చేస్తారు అండ్ అది ఎంత ఇంపార్టెంట్ యాక్చువల్లీ ప్రివెంటివ్ కేర్ అంటే రాకుండా జాగ్రత్త పడేదే ప్రివెంటివ్ కేర్. ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలుగా ఒక చిన్న యూనిట్ తీసుకోండి, ఒక విలేజ్ లో, ఒక ఏరియాలో. అక్కడ ఏమి టోటల్ వాటర్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉన్నాయి. ఓకే, దాన్ని మేము అక్కడ నుండి సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై చేసినాం. సో మేము అక్కడ అడ్డుకట్ట వేయకపోతే ఇంకా కమ్యూనిటీ చాలా మొత్తం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మాకేంది డైలీ పలానా విలేజ్ నుండి ఇంతమంది పేషెంట్స్ వచ్చారు. సో మా డెమోగ్రఫీ దాంట్లో ఒకటి నోటీస్ అయిపోతుంది, ఈ ఏరియా నుండి ఇక్కడ ఏమైంది, సో అక్కడ ఏమైనా అవుట్ బ్రేక్ అయింది అనేసి అని మాకు తోటి కొలాబరేషన్ లో ఉన్నటువంటి మండల్ లెవెల్ ఆఫీసర్స్ అంటే పంచాయతీ సిబ్బంది, శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మేము ఇంటిమేషన్ ఇస్తాం. ఇంటిమేషన్ ఇచ్చేసరికి అంటే ఆల్ టుగెదర్ 3 సిస్టమ్స్ కలిపి ఒకటేసారి వర్క్ చేసేసరికి ఆటోమేటిక్గా ఆ కమ్యూనిటీలో వాళ్ళు ఏంది హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా తక్కువైపోతాయి. ఇది ప్రివెంటివ్ కేర్. యాక్చువల్లీ ఈ రోల్ అనేది ఏంటంటే ఒక వ్యక్తి 10 లక్షలు ఖర్చు పెట్టేదాకా నాకు తెలియదు అంటే మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి అనేసి అప్పుడు వాళ్ళ నోటీస్కి వస్తాం. సో మనం ఏంటంటే ఫస్ట్ ప్రివెంటివ్, ముందు రాకుండా ముందు కాపాడడం అనేది మెయిన్ మా పిహెచ్సి లెవెల్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫంక్షన్ అది మాది. సో దాన్ని మేము ఎంత ఎఫెక్టివ్ చేయాలని దాన్ని బట్టే మన జనాల పబ్లిక్ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్రివెంటివ్ కేర్ లో హెల్త్ ఎడ్యుకేషన్ అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే పర్సనల్ హైజీన్
తర్వాత ఎన్విరాన్మెంటల్ హైజీన్. ఇప్పుడు ఇండివిజువల్కి వచ్చేసరికి పర్సనల్ హైజీన్, అతను ఎట్లా ఉండాలని, అతని సెన్సెస్ అన్ని యాక్టివ్ చేసుకోవాలంటే మనకు పెద్ద ఏంటంటే పంచేంద్రియాలలో ఫస్ట్ పెద్ద ఏంటంటే స్కిన్, ఆయన స్కిన్ అని శుభ్రపరచుకోవడం. సో దాంతో ఏంటంటే నరాలన్నీ యాక్టివేట్ అయిపోయి అట్లా సో యాక్టివ్గా ఉంటాడు. సో దానికోసం అని ఏంది స్నానం చేయడం కానీ, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ, దీంట్లో ఏంటంటే మనకి ఏర్పడకుండా జమ్స్ అవన్నీ కూడా మనకి ఫింగర్స్ లో దాంట్లో దీంట్లో డిపాజిట్ అయిపోతాయి. సో మేము స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఈ 20 సెకండ్స్లలో ఎట్లా మనము ఫింగర్స్ అవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అలాంగ్ విత్ సోప్, ఇదంతా ఈ కరోనాలో ఫేమస్ అయిపోయింది అప్పటికి. సో అదే అంటే మా పర్సనల్ హైజీన్ తో సహా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని కూడా అక్కడ దోమ తర్వాత ఈగ అట్లాంటివి కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఏమో అవ్వకుండా పర్సనల్ హైజీన్ టెక్నిక్స్ నేర్పిస్తాం. ఎన్విరాన్మెంటల్ హైజీన్ ఎట్లా ఉండాలో కూడా మేము నేర్పించేస్తాం. ఎగ్జాంపుల్ మీకు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాం. ఒక 20 years బ్యాక్ వచ్చేసరికి ఒక స్కూల్లో అంటే రాజస్థాన్ స్టేట్లో అటువంటి ఒక స్కూల్లో అక్కడ ఏమైందంటే చాలా వరకు పిల్లలకు కూడా వాళ్ళ పాస్ పర్సెంటేజ్ అంటే మన ఎగ్జామినేషన్ రాసిన తర్వాత వచ్చే రిజల్ట్ పాస్ పర్సెంటేజ్ అంతా కూడా మొత్తం పడిపోయింది. పడిపోవడం అంటే వాళ్ళకి ఎప్పటి నుండో లేదు తీసుకెళ్ళి. ఇట్లా ఎందుకు ఇంతమంది పెద్ద పెద్ద స్టాఫ్ టీచర్స్ని తీసుకొస్తున్నాం, వీళ్ళందరినీ తీసుకొని వస్తాం, అయినా కూడా ఇక్కడ ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత ఇంప్రూవ్మెంట్ లేదు అనేసి అని అన్నప్పుడు అప్పుడు మెడికల్ ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా అక్కడికి మొబిలైజ్ చేసి కనుక్కోమని అక్కడ ఉన్న కలెక్టర్ ఆదేశాల మేరకు పంపించేసరికి అప్పుడు మనకి ఏం తెలిసింది, అక్కడ వాళ్ళు ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఫస్ట్ టైలర్ సగం మంది కూడా అనిమిక్ అంటే రక్తం తక్కువనే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు అక్కడ. ఓకే, అంటే పిల్లలకి వీళ్ళకి ఏంది ఏజ్ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి వాళ్ళు 13 సంవత్సరాలు వాటి నిండి కట్టనేమో మనకి మెయిన్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ మన పిల్లలకి వీళ్ళకి అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేసి నాకు చూసినప్పుడు వాళ్ళు ఏంటంటే అప్పుడు వాళ్ళ కడుపులో వామ్స్ అంటే నులి పురుగులు అట్లాంటివి ఎక్కువ ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే మనకి ఒక ఐరన్ ఇంప్రూవ్మెంట్ దాంట్లో మనము ఐరన్ సంబంధించిన ఫుడ్ తర్వాత విటమిన్ B12 సంబంధించిన ఫుడ్ ఇస్తూనే మన శరీరంలో నుండి ఐరన్ తీసేసేది ఈ వామ్స్ ని కూడా టర్మినేట్ చేయడానికి వాళ్ళు నేషనల్ డీవార్మింగ్ డే అనే ప్రోగ్రామ్ పెట్టారు. అంటే నులి పురుగులు అనేది తీసేసి ఎవ్రీ 6 months ఒకసారి స్కూళ్ళలో డీవార్మింగ్ చేస్తుంటే అంటే ఆటోమేటిక్ గా వాళ్ళ ఐరన్ అనేది అట్లే బిల్డప్ అవుతూనే ఉంటారు. మనం ఎంత ఐరన్ ఇచ్చినా కూడా లోపల మనకు బాంబ్స్ ఉన్నాయి మనకి ఏం చేస్తాయి, గట్ అంటే మనకి స్టమక్ లో దాన్ని చిన్న 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 హోల్స్ వేస్తుంటాం. అప్పుడు ఏంటంటే వాళ్ళకి బ్లీడింగ్ అవుతూనే ఉంటా ఉంటుంది, మోషన్ లో బ్లాక్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో వాళ్ళకి ఏంటంటే రక్తం లెవెల్స్ తక్కువనే ఉంటాయి. తక్కువ ఉండేసరికి వాళ్ళకి ఈ ఎంత చదివినా కూడా వాళ్ళకి బ్రెయిన్ కి అంటే ఎక్కువసేపు ఉండకపోవడం అట్లాంటి అంటే షార్ప్నెస్ అనేది ఒక నార్మల్ వాళ్ళతో చూసుకున్నప్పుడు చాలా వరకు తక్కువ ఉంటుంది. సో మీరు అన్నట్టు శానిటేషన్, హైజీన్, స్కూల్స్ లో స్క్రీనింగ్, హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నిటితో మీరు ప్రివెంటివ్ కేర్ ఎలా చేయాలి అనేది చాలా హోలిస్టిక్ అప్రోచ్ లో చాలా బాగుందండి PSCs లో. సో క్రానిక్ డిసీజెస్ ని ఎలా మేనేజ్ చేస్తారండి? ఇప్పుడు డయాబెటిక్, హైపర్ టెన్షన్స్ వీటి గురించి ఏమైనా స్పెసిఫిక్ కేర్ అవి ఉంటాయా మీ దగ్గర? ఎస్ డెఫినెట్ అండి, మన దగ్గర అంటే యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఉంటాయి, మన యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఉంటుంది. ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఆయన లైఫ్ స్టైల్ అయింది టోటల్ హిస్టరీ టేకింగ్ అనేది ఉంటుంది. ఆ హిస్టరీ టేకింగ్ లలో ఆయనకి అంటే ఏ లోడ్ తోటి ఆయనకి డిసీజ్ అనేది వచ్చింది, తర్వాత దానికి ఎంత ప్రోగ్నోసిస్ అనేది పోతుంది అనేది కూడా ఆయన హిస్టరీ తీసుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. సో దాని తగ్గట్టు మనం ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చెప్పడం ఒకటి, తర్వాత డైటరీ అడ్వైజెస్ ఇవ్వడం అనేది ఒకటి, తర్వాత మెడికేషన్ ఇవ్వడం అనేది కూడా ఒకటి. తర్వాత ఏదేమైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి క్లిక్ అయ్యేది ఎట్లా అవుతారంటే నాకు తెలిసి ఇనిషియేటివ్తో కాదు, దాన్ని రెగ్యులర్ మానిటరింగ్ పీరియాడిక్ లెవెల్స్లలో మానిటరింగ్ చేస్తున్నప్పుడు ఎంతవరకు వచ్చింది, సో లాస్ట్ టైంకి ఇప్పటికి ఎట్లా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే రెగ్యులర్ మానిటరింగ్ అనేది నేను ఎక్కువ నమ్ముతాను పీరియాడిక్ లెవెల్స్. సో మనం ఇప్పుడు అందుకే నేను చెప్పాను డెంగ్యూ మనం స్టార్టింగ్ లో వచ్చినప్పుడు డెంగ్యూ గురించి మాట్లాడాం. 3rd day వచ్చేసరికి ఏంది అప్పుడు అక్కడ మనం ఒక చిన్న విజిట్ ఇవ్వకపోతే ఆయన మోషన్స్ ఇస్తాడు అంటే పాలిసైరిసిటిస్ కి అతను ఎంటర్ అవ్వట్లేదు మనం తెలుసుకొని దానికి లెవెల్ అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చేస్తే మా పైన కూడా అతనికి నమ్మకం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫాలో అప్ అనేది చాలా అంటే ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ దగ్గరికి ప్రైవేట్ లో వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంది అంతే, వాళ్ళు ఇచ్చిన మందులు కూడా వేసుకోరు. అంటే వెళ్ళోసారి వచ్చి ఇంట్లో కూర్చుంటారు తప్ప అంటే మళ్ళీ ఫాలో అప్ ఇన్ని రోజుల తర్వాత రండి ఇది ఉంటుంది అని అంటే అది అంత కేర్ తీసుకోరు. మీరు అన్నట్టు ఫాలో అప్ తోనే తెలుస్తుంది మీకు. అండ్ ఇదేమంటారంటే ఇప్పుడు సగం డిసీజ్ సగం ఇష్యూ
డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ రూమ్ లో కూర్చొని డాక్టర్ తో మంచిగా మాట్లాడితే తగ్గిపోతుంది అనేది పాపులర్ ఒపీనియన్. మీరేమంటారు? డాక్టర్ అంత ఇంపాక్ట్ చూపించగలుగుతారా? డెఫినెట్లీ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ, మనం ఫస్ట్ ఒక హెల్త్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, మనకి ప్రాబ్లం వచ్చేసిందని చెప్పేసి మన పక్క వాళ్ళతో డిస్కస్ చేస్తాం. ఈ డిస్కస్ చేసే టైం అయింది హెల్త్ ప్రొఫెషనల్తో మాట్లాడుతున్నప్పుడు దానికి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చెప్తారు. అంటే ఇది 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 ఇవ్వచ్చు అనేసి ఒక 4 డిసీజెస్ పేర్లు చెప్తారు. సో మన సిమ్టమ్స్ దాంట్లో కోరిలేట్ చేసుకుని ఏది మన డిసీజ్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అందుకే మీరు ఇంతమంది సగం మీకు డౌట్స్ క్లియర్ అయిపోతాయి. డౌట్స్ క్లియర్ అయితే సైకలాజికల్ కూడా అదొక మళ్ళీ కొత్త విషయం తెలుసుకున్నప్పుడు ఉండే ఆనందం లేదు. సో అది కూడా చాలా మంది పేషెంట్స్ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు మాకు ఫీడ్బ్యాక్లలో, సార్ అసలు మిమ్మల్ని కలవకపోయింటే మాకు ఇది తెలిసి ఉండకపోయేది కావచ్చు అనేసి. సో ఫస్ట్ ప్రాపర్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం ఇంపార్టెంట్, తర్వాత దాని గురించి థరో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. ఈ డిసీజ్ ఉందేమో అని అపోహలు ఉంటే దానికి సంబంధించి కొంతమంది డాక్టర్ కన్సల్ట్ కాకుండా కూడా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తుంటారు. బట్ ఇలా కలిసి ఒకసారి మాట్లాడితే అన్ని డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. సో బేసిక్గా క్రానిక్ డిసీజెస్లో కూడా పిహెచ్సిస్ నుంచి చాలా వరకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రెఫరల్ సిస్టమ్తో కూడా వాటికి కావాల్సిన ఇష్యూస్ని సాల్వ్ చేస్తున్నారు. సో మేము ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మదర్ హెల్త్, మెటర్నల్ హెల్త్ అనేది మన గవర్నమెంట్స్ కూడా చాలా, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ చాలా కేర్ఫుల్గా, అంటే నెక్స్ట్ జనరేషన్ని రావడం చాలా కేర్ఫుల్గా తీసుకునేది వన్ ఆఫ్ ద స్కీమ్ ఏంటంటే మెటర్నల్ హెల్త్. సో వాటికి మేము చూసిన దానిలో పిహెచ్సిస్ ఆర్ మెయిన్ పాయింట్స్ ఆ కేర్ డిస్ట్రిబ్యూషన్లో అనేది ఫ్రంట్ లైన్లో ఉండి చేసేవన్నీ పిహెచ్సిస్ గురించి. సో మీ రోల్ ఏముంటుందంటే దాని లోపల మీరు ఇన్ పర్సన్ చేసిన ఎక్స్పీరియన్సెస్ వాటి గురించి? డెఫినెట్లీ అంటే గ్రౌండ్ విలేజ్ లెవెల్కి వెళ్ళేసరికి అంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయి యూనిట్లో ఆశాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ట్రాక్ రిజిస్టర్, అంటే ఎంతమంది అంటే పెళ్ళిళ్ళు అయినాయి, సో వాళ్ళ దాంట్లో ఎవరు ప్రెగ్నెన్సీ ఫస్ట్ అంటే కన్ఫర్మేషన్ ఎట్లా ఎవరు అనేసి అని వాళ్ళ కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకుంటారు. దాంతో ఏంటంటే మనకి ఒక ట్రాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మదర్ ఉంది, ఆ మదర్ యొక్క ఎనమిక్ అంటే రక్తం ఆమెకి ఎంత ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఆమెకి ఫస్ట్ నుండి మనము డిసీజెస్ ఏమన్నా ఉంటే తీసుకోవచ్చు. తర్వాత ఆమె రక్తం ఎక్కువ మెయింటైన్ చేయడం వల్ల లోపల పుట్టబోయే పిల్లలు కూడా ఏంటంటే అల్టిమేట్గా దీనిపైనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఏంటంటే ఈ ట్రాక్ సిస్టమ్ మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఎవరికైనా వచ్చింది, ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఆమె హిమోగ్లోబిన్ శాతం చూస్తే 6% ఉంది. సో ఏంటంటే మనకు అది రిస్క్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద వెళ్ళిపోతాయి. సో అట్లా కాకుండా మనం ఏంటంటే ఫస్ట్ వాళ్ళని ట్రాక్ చేస్తాం. సో రెగ్యులర్ వాళ్ళకి ఫాలో అప్ పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక రక్తం తక్కువ ఉంది అనుకోండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఐరన్ అంటే డబుల్ ఐరన్ పొద్దున సాయంత్రం ఇవ్వడం టాబ్లెట్స్, తర్వాత ఇంజెక్షన్ ఐరన్ సుక్రోజ్ అంటే సలైన్స్ లో ఇవ్వడం, తర్వాత వాళ్ళకి డైట్ అంటే ఐరన్ రిచ్ డైట్ పైన మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, అవన్నిటి పైన కూడా మనము చెప్తుంటా అంటే ఆటోమేటిక్గా మన ప్రెగ్నెన్సీ టైం వరకు వచ్చేసరికి ఆటోమేటిక్గా ఇప్పుడు బేబీ ఫార్మింగ్ కూడా బాగుంటుంది. తర్వాత వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అంటే మన ఈ ఫుడ్ పైన ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ అనేది ఇస్తాం ఫస్ట్ 3 months. ఫోలిక్ యాసిడ్ అనేది ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి, పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి. సో వాటిపైన ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మనము డెఫిషియన్సీ లేకుండా వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ టైం వరకు వచ్చేసరికి వాళ్ళని అన్ని విధాలుగా సెటిల్ చేసి పెట్టడం అనేది మెయిన్ కీ బాధ్యత మాది. అన్ని మీరు మీ దగ్గర సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు మ్యాటర్నల్ హెల్త్కి వచ్చేసరికి. సో ఒకవేళ కొంతమందికి డిలేడ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయనుకోండి, ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అంటే జనరల్గా అవి రూరల్లో ఎలా ఉంటున్నాయి, వాటి గురించి మీరు సర్వీసెస్ కూడా ఏమైనా ఉంటున్నాయా? ఎస్ అండి. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఫస్ట్ అంటే మనకి మ్యాటర్నల్ ఫీచర్స్ 80% కంట్రిబ్యూషన్ చేస్తాయి, 20% ప్యాటర్నల్ అంటే ఫాదర్ దగ్గర వచ్చేసి. సో ఇక్కడ మ్యాటర్నల్ ఫీచర్స్ అని అంటే ఆమె యొక్క హార్మోన్స్ అంటే డైట్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్స్ అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ కూడా ఎట్లా అంటే ఆమె డైట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఇవన్నీ కూడా మేజర్ కంట్రిబ్యూషన్. సో ఇప్పుడు ఏమవుతుందనంటే ఇదివరకు మన ఇండియన్ సిస్టంలో గొప్ప ఉండే ఏంటంటే ఫస్ట్ వాళ్ళ మెనార్కీ అంటే ప్రెగ్నెన్సీ అంటే ప్యూబర్టీ లెవెల్కి వచ్చేసరికి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అవన్నీ డెవలప్ అయ్యే టైం ఇక్కడ ఏంటంటే డైట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసేది. సో వాళ్ళకి ఏంటంటే మనకి
మన సంప్రదాయబద్ధంగా వాళ్ళు ఏంటంటే కుడుక బెల్లం ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చారు. బెల్లం అంటే నథింగ్ బట్ ఐరన్ రిచ్ సోర్స్ అది. మన గౌరవనీయులైన కలెక్టర్ గారు ఇప్పుడు ఫ్రైడే సభ అట్లాంటివన్నీ పెడతారు. సో దాంట్లోకి వెళ్ళినప్పుడు పోషణ అభియాన్ కార్యక్రమం అట్లాంటి వాళ్ళలో ఏంటంటే మాక్సిమం తల్లులు అందరూ వస్తారు. సో తల్లిపాల వారోత్సవం ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళందరూ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ప్రోటీన్ యొక్క ఆవశ్యకత, ఐ మీన్ నథింగ్ బట్ దాని ఇంపార్టెన్స్ ఏంది, సో అది మన బాడీని ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తుంది, మన హార్మోన్స్ ఎట్లా సెటరైట్ చేస్తుంది. సో మనం అంటే ఎక్కడ మనకి అంటే గ్యాప్స్ అనేవి లేకుండా ఎట్లా మన నార్మల్ లైఫ్ స్టైల్ ఎట్లా వెళ్ళిపోతా అనేసి ఆ ప్రోటీన్ యొక్క గొప్పతనం చెప్తూ ఆటోమేటిక్గా అదే ఫుడ్ తీసుకోమనేసి మనం హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. మెటర్నల్ హెల్త్, ప్రివెంటివ్ కేర్, క్రానిక్ డిసీజ్ మేనేజ్మెంట్, ఇవి కాకుండా సీజనల్ గా ఇష్యూస్ వస్తుంటాయి కదండి. ఇప్పుడు ఊర్లలో అందరికి ఒకటేసారి జ్వరాలు రావడం, ఇవి సీజనల్ గా జరుగుతూ ఉంటాయి. సో వాటి లోపల మీ రోల్ ఏముంటుందండి? అంటే పిహెచ్సిస్ జనరల్ గా వాటిని ప్రైవేట్ అంటే తప్పగా భావించకపోతే ప్రైవేట్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కేసు వస్తే దాని అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతాం. కేసెస్ పర్సంటేజ్ తగ్గించాడు, అర్థమైపోతుంది. కేసెస్ పర్సంటేజ్ తగ్గారంటే గ్రౌండ్ లెవెల్ వెళ్తే మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్ అదే దాంట్లో ఏంటంటే మనం ఎంత ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తే ఆ వెళ్ళే పర్సంటేజ్ తగ్గించచ్చు. హాస్పిటల్కి వెళ్ళే విజిట్ పర్సంటేజ్ ఎలా చేస్తారండి? అంటే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ మేము మా లాస్ట్ సీజన్ లో మేము చేసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు వచ్చింది, ఆ డెంగ్యూ కేసు అనేది కన్ఫర్మ్ అయింది, దాని ట్రావెల్ హిస్టరీ అంటే ఏ ఏరియా నుండి వచ్చింది, సో ఆ కేసు అని ఎక్కడెక్కడ తిరుగుతుంది, సో అవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ జోన్స్ అన్నట్టు. సో దాన్ని ఆ కేసు కన్ఫర్మ్ అయిన వెంటనే ఇమ్మీడియట్లీ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి యాంటీలార్వల్ ఆపరేషన్స్ అంటే దానికి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల 50 హౌజెస్ని అంటే 50 మనకి 50 మీటర్స్ రేడియేషన్ ఉన్న వాటిని టోటల్లీ కూడా వాళ్ళకు కూడా మనం ముందు జాగ్రత్త కోసం ప్రొఫైలాక్టిక్ మెజర్స్ అవన్నీ చేయడం, ఓకేనా. తర్వాత ఆ ఏరియాకి స్పెషల్ ఆఫీసర్ లేకపోతే సర్పంచ్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇంకా డ్రై డే కార్యక్రమాలు అవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్కువ బాధితుల్ని ఎవరిని కానివ్వకుండా మా వంతు మేము కమిట్మెంట్ తోటి చేసి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో అన్ని ఛాన్సెస్ మేము అట్లా వాడతాం. సో ఇది వర్షాకాలం ఈ సీజన్ లో మేజర్ గా. సో ఎండాకాలంలో కూడా చాలా మంది ఇప్పుడు మీ దగ్గరకు మైగ్రేట్ లేబర్ ఉన్నారు, ఎండగా అంటే లేకపోతే వేరే ఫీల్డ్ లేబర్ లో ఉన్నారు. సో వాళ్ళకి ఏం కేర్ అంటే మీరు మన సీజనల్ పరంగా వచ్చేసరికి అండి ఇప్పుడు అది ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ లాస్ అయిపోయే ఛాన్సెస్ అంటే సన్ స్ట్రోక్ కేసెస్ ఎక్కువ ఉంటాయి, డిహైడ్రేషన్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే పొద్దున్నే పొలం కట్ల పనులకు వెళ్తారు, లేకపోతే ఉపాధి హామీ ఇట్లాంటి వాళ్ళ పనులకు వెళ్తారు. వాళ్ళు ఏంటంటే అరౌండ్ 10-11 వరకు వర్క్ చేస్తారు మార్నింగ్. సో అప్పుడు ఏంటంటే టోటల్ డిహైడ్రేషన్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా బీపీ కొలాప్స్ అయిపోతుంది. సో అట్లాంటి వాళ్ళకి మేము ఏంటంటే అక్కడికి వెళ్ళి ఓఆర్ఎస్ అంటే మన గవర్నమెంట్ నుండి వచ్చే ఓఆర్ఎస్ ఓవరాల్ డిహైడ్రేషన్ సొల్యూషన్ దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఎలక్ట్రోలైట్స్ యొక్క ఇంపార్టెన్స్, ఇప్పుడు పొటాషియం డౌన్ అయిందంటే హైపోకాలమియా ఇమ్మీడియట్లీ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. సో మనం సోడియము, పొటాషియం, క్లోరైడ్ వాటి గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. అవి లేని పక్షాన మన ఇంట్లో హోమ్ మేడ్ ఓఆర్ఎస్ ఉంటాయి, చిటికెడు ఉప్పు, చెంచాడు పంచదార, నిమ్మరసంతో అట్లా కలిపేసి ఇన్స్టాంట్. సో మనం ఏంటంటే పానిక్ అవ్వకుండా ఆల్టర్నేట్ సబ్స్టిట్యూట్ ఏముందో వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. దాని తర్వాత వాటవన్నీ కూడా మేము ఏంటంటే ఫీల్డ్ లెవెల్ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఓఆర్ఎస్ క్యాంప్ గురించి వాటి గురించి కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. నైస్ అండి. సో మీరు అంటే వాళ్ళ గురించి అంటే వాళ్ళు అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, ఇంకా వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేసేటట్టు ఫాలో అప్ చేయడం, వాళ్ళతోని కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ఓఆర్ఎస్ అలాంటివి ఇచ్చి మరీ చేయడం అంటే ఇట్ ఈస్ అంటే నాట్ జస్ట్ ఎ స్మాల్ థింగ్ అండి. ఇప్పుడు మామూలుగా మనం ఏదో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు తగ్గాలని వెళ్తే ఇది చేయండి అని చెప్తారు తప్ప మీరు అది కంపల్సరీ వాళ్ళ ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అవన్నీ కేర్ తీసుకొని చేయించడం కూడా మీ జాబ్ లిస్ట్లో వన్ ఆఫ్ ద పార్ట్. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయించే దగ్గర మీకు మీ మీ స్టాఫ్ అయితే ఎవరు ఉంటారు, మీ కింద ఉండే టీమ్ అంటే మీరు కూడా ఒక స్టార్ట్అప్ రన్ చేస్తున్నట్టు, ఒక హాస్పిటల్ అంటే ఒక స్టార్ట్అప్ రన్ చేస్తున్నట్టు మీకు కావాల్సిన టీమ్ ఎంత ఎఫెక్టివ్నెస్, ఇప్పుడు మీరు అన్న అవేర్నెస్ క్రియేట్ చేయడానికైనా లేకపోతే డ్రై డే ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఇప్పుడు కలెక్టర్ గారికి తీసుకుంటే యూనిట్, డాక్టర్స్ అందరు హెల్త్ సిస్టంలో ఎట్లా అయితే ఒక టీము, మీ కింద ఉన్న టీమ్ మీకు ఎలా ఉంటారు, వాళ్ళు ఏ రోల్స్ ఏమేమి చేస్తూ ఉంటారు, అంటే ఎలా మీ గోల్ని రీచ్ అవ్వడానికి, మీ యాజ్ ఎ పిహెచ్సికి ఉన్న గోల్ని రీచ్ అవ్వడానికి ఎట్లా హెల్ప్ చేస్తూ ఉంటారు?
అంటే ఫీల్డ్ వర్క్ ఎక్కువ అండి మా కింద స్టాఫ్ వాళ్ళకి. అంటే నేనంటే యంగ్ జనరేషన్, మనం కింద వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎన్నో చూసి వచ్చి ఉంటారు. ఇప్పుడు ఇంకా ఎంత టెక్నికల్ అవన్నీ ఉన్నాయి కానీ ఆ కాలంలో ఇట్లాంటివన్నీ ఏం లేవు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మాకు షేర్ చేస్తుంటారు. సో అవన్నీ కూడా మాకు అంటే లక్కీగా నాకు అంటే మన ఇండివిజువల్ బట్టి వాళ్ళు కూడా మనతో షేర్ చేసుకోవడం కానీ మనతో జాయిన్ అవ్వడం కానీ. సో నాకు అక్కడ అట్లాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఏం రాలేదు ఇంతవరకు. అంటే వాళ్ళ దగ్గర ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంటుంది, అది ఉంటుంది. ఇన్ఫర్మేషన్ సో వాళ్ళు ఇంకెంత స్మార్ట్ వర్క్ చేయాలన్నా కూడా చూపించేస్తారు. సో దాన్ని బట్టి కూడా మేము అంటే ఎవరితో ఎట్లా పని చేయించాలి అనేసి అన్ని కూడా. అంటే వాళ్ళు మీరు అనుకున్న అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే మీరు చెప్తే కన్నా వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు చెప్తే ఎక్కువ రీచ్ అవ్వడం అట్లా ఉంటుంది. ఉంటాయండి డెఫినెట్. ఎందుకంటే ఎంత ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ అన్నట్టు వాళ్ళు ఎక్కువ ఫేస్ ఉంటాం. మేము ఓన్లీ ఏంది సగం పిహెచ్సి వర్క్ చూసుకునేసి తర్వాత మేము సూపర్వైజన్ చేయడం అనే ఎక్కువ. సో కానీ పబ్లిక్తో డైరెక్ట్ అంటే ఒక ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఎక్కువ కమ్యూనికేట్ అయ్యేది మాత్రం వాళ్ళే. సో వాళ్ళల్లో ఒకళ్ళు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది ఇంకా వాళ్ళకి ఇంకా మంచి ఐడియా ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు నా సిద్ధాంతాలని వాళ్ళు ఇంకా ఎట్లా వాళ్ళకి చేయాలనేది వాళ్ళకి వెళ్ళడంతో క్లియర్ గా తెలుసు. సో వాళ్ళు కూడా లక్కీగా మాకు అట్లా వాళ్ళు దొరికారు. ఇప్పుడు మీరు అట్లా అంటే కొంచెం ప్రీవియస్ జనరేషన్ ఇట్లా ఉంటుంది అన్నారు. ఇప్పుడు టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? లైక్ ఎట్లాంటి టెక్నాలజీ పడుతుంది? యాప్స్ లేదండి, టెక్నాలజీ అనేది ఆటోమేటిక్గా మనకి హెల్ప్ఫుల్. అంటే ఒక పేషెంట్ని డైరెక్ట్గా విజిట్ చేస్తున్నాం అనేది హ్యాండ్ టచ్ అనేది ఒకటి పక్కన పెట్టేస్తే టెక్నాలజీ ఆల్వేస్ బెనిఫిటే ఉంది. మనకి అంటే అన్ని పిహెచ్సిలలో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంజీవని ఉంది, టెలి కన్సల్టేషన్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేషెంట్ అనే వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళు ఏంటంటే అక్కడ నుండి వీడియో కాల్ అనేది చేసేసుకొని సార్ నాకు ఈ స్కిన్ డిసీజెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి సార్ అనేసరికి వాళ్ళు అట్లా చూపించేసరికి అంటే మనం ఆన్ ది స్పాట్లో డైరెక్ట్ పేషెంట్ తోటి టచ్లో లేకపోయినా ఆ వీడియో కాల్ దాన్ని అట్లా చూసుకుంటూ మనం ఏంటంటే మనం ట్రీట్మెంట్లో దాన్ని అంటే డయాగ్నోసిస్ని ఎవాల్యుయేట్ చేస్తూ మనం దాని తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అది కూడా వాళ్ళకి కొంచెం బెనిఫిటే. అంటే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడేసిన ఇది చేసేసిన అది కూడా కొంచెం సమ్వాట్ హెల్ప్ఫుల్లే. అయితే పిహెచ్సి డాక్టర్స్ అనేవాళ్ళు ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా ఓవరాల్ గా మీరు ఇచ్చే సర్వీసెస్ అన్ని చూస్తే ఫ్యామిలీలో మండలం పాపులేషన్ అంతా కూడా వాళ్ళందరికీ మేమే ఫ్యామిలీ డాక్టర్. అంటే మీరు ఓల్డ్ ఏజ్ పీపుల్ దగ్గర నుంచి యంగ్ అయినా స్కిన్ అయినా ఏది ఇష్యూ ఉన్నా కూడా ఫస్ట్ ప్రైమరీగా వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. సో ఆ జోన్ అందరికి మీరు ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా అంతే. సో వాళ్ళ రికార్డ్స్ వాళ్ళు మీకు చాలా మంది వరకు వాళ్ళు పర్సనల్ గా తెలుసుంటారు. మళ్ళీ చైల్డ్ కేర్ అండ్ ప్రెగ్నెంట్ కేర్ లో రూరల్ అంటే పిహెచ్సిస్ లో మీ దగ్గర ఉండే దగ్గర ఏమన్నా ఎలా ఉంటదండి? అంటే జనరల్ గా చెకప్ వాళ్ళు ఇంకా యాక్టివ్ ఉంటారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ గుడ్ థింగ్. అది ఆ టైంలో వాళ్ళని పేషెంట్ అని కూడా మేమేమన్నా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అనే పిలుస్తాం. ఎందుకంటే అది రెస్పెక్టబుల్. పేషెంట్ అంటే డిసీజ్ ఉన్న వాళ్ళు పేషెంట్స్. డిసీజ్ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది డిసీజ్ కాదు. ప్రెగ్నెంట్ లేడీ ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నట్టే పిలుస్తాం. ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అటెండెంట్స్ అనే వాళ్ళు వాళ్ళ ఇంకా ఎంతూజియాజం చూపించేస్తారు రెగ్యులర్ గా రావడం విజిట్స్ కి. ఓకేనా, క్యూరియాసిటీ అడుగుతున్నారు ఎట్లా ఉంది డాక్టర్ లోపల అంటే ఏజ్ కి తగ్గట్టే బాడీ వెయిట్ ఉంటుందా, లోపల గ్రోత్ అన్ని బాగానే ఉందా, మిగతా ఆర్గాన్స్ అన్ని కూడా ఎట్లా ఉన్నాయి, అంటే ఎన్టీ స్కాన్ టిఫా స్కాన్ వల్ల ఎట్లా ఉంది, అంత బాగానే ఉందా, మూమెంట్స్ అన్ని కూడా ఎట్లా ఉన్నాయి అన్ని కూడా వాళ్ళు క్లియర్ గా అన్ని అడుగుతూనే ఉంటారు. సో మనం కొన్ని టాపిక్స్ టచ్ చేసేటప్పుడు మీకు బేసిక్గా సక్సెస్ స్టోరీస్ అంటే మీకు గుర్తుండిపోయే కొన్ని ఇన్సిడెంట్స్, మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గురించి కొన్ని అంటే వాళ్ళకి ఇంత ఖర్చు వాళ్ళు ఇట్లా వెళ్దాం అనుకున్నారు వాళ్ళు చేయలేకపోతే అంటే మీరు డైరెక్ట్గా వాళ్ళ పేర్లు తీసుకోకపోయినా కూడా జనరల్గా మీకు హ్యాపీయెస్ట్ ఇన్సిడెంట్స్, మీకు ఈ రోల్లోకి వచ్చినందుకు నాకు హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ అనేవి చాలా కేసెస్ ఉన్నాయి. పాయిజనింగ్ కేసెస్లలో, స్నేక్ బైట్ కేసెస్లలో అది ఫస్ట్ లెవెల్ ట్రీట్మెంట్. మనకు అక్కడ విండో పీరియడ్ అనే ఉంటుంది. ఆ విండో పీరియడ్ లో ఆ టైంకి మనకు పేషెంట్ వాళ్ళ దగ్గరికి రావడం, మనం వాళ్ళకి ఇవ్వడం, ఓకేనా, అది ఆ రిజల్ట్ అనేది మీకు చాలా వరకు కూడా లైఫ్ స్పాన్ పెంచేది. ఇప్పుడు హార్ట్ అటాక్ కేసెస్ వస్తాయి, సార్బిట్రేట్ అనే టాబ్లెట్ విత్ ఇన్ 6 hours అది మనం 4 కింద పెట్టేస్తే ఆటోమేటిక్గా ఆ కేసెస్
పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ రిటర్న్ స్వీట్ బాక్స్ వచ్చిన కేసెస్ అట్లాంటివి కూడా ఉంటాయి. సో అవన్నీ చూసినప్పుడు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. లేరు అంటే దేర్ మైట్ బి సమ్ సీక్రెట్, మీ దగ్గర ఒక సీక్రెట్, అది కూడా అది మా అందరికి షేర్ చేస్తే ఇట్ వుడ్ బి, అంటే మీరు దాన్ని అన్ని టైమ్స్ పెంచారు అని అంటే 20 times ఇంక్రీజ్ చేశారు అని అంటే దట్ ఈస్ వండర్ఫుల్ అండి. సో ఆ సీక్రెట్ ఏంటి షేర్ చేయగలుగుతారా? సీక్రెట్ అంటే ఏం లేదండి, కమ్యూనికేషన్ గ్యాప్స్ అన్నింటినీ ఫిల్అప్ చేసినాం. ఫస్ట్ పాయింట్, ఒక ఏరియా నుండి ఇన్ని కేసెస్ వచ్చినాయి, సో ఆ సంబంధించిన పంచాయత్ సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అంటే లక్కీగా నేను సీజనల్ డిసీజెస్ లో వచ్చినప్పుడు ఏంటంటే, సార్ మీ దగ్గర నుండి ఈ రోజు ఇన్ని కేసెస్ వచ్చినాయి, అది కూడా ఈ ఏరియా నుండి వచ్చినాయి సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇచ్చేసరికి వాళ్ళు వాళ్ళ ఏరియాస్లలో మనం దాని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని మేము పర్సనల్ గా విజిట్ చేయడం కూడా జరిగింది. అంటే వెళ్ళినప్పుడు అక్కడ స్క్రీనింగ్ క్యాంప్స్ అట్లా పెట్టేసుకొని ఆన్ ది స్పాట్ లోనే వాళ్ళకి డెంగ్యూ చెకప్స్, మలేరియా చెకప్స్ అట్లాంటివన్నీ కూడా చేయడం జరిగింది. సో ఏంటంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోయింది. తర్వాత మేము దానికి ముందు జాగ్రత్తగా టాబ్లెట్స్ అని కూడా తెప్పించేసుకుని పెట్టుకున్నాం, సీజన్ ఇండెంట్ పెట్టేసుకొని. సో అని ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఎట్లాంటి అయితే టాబ్లెట్ అయితే ఇస్తారో సేమ్ అవే మేము ఇక్కడ ఇచ్చేసినాం. ఉన్న వాటిని క్లియర్ గా వాడేసినాం. ఇంకా కొంచెం వీక్నెస్ వీళ్ళకి అనిపించిన వాళ్ళకి గ్లూకోజ్ అట్లా పెట్టేసుకొని. సో ఎక్కడ కూడా మనం ప్రైవేట్ కి ఇక్కడ మిస్ అవ్వకుండా. తర్వాత మేము ఏం చేసినామంటే ప్రిస్క్రిప్షన్ లో ఎవ్రీ థర్డ్ డేనే మమ్మల్ని విజిట్ చేయమని మేము చెప్పేసాం. అంటే ఫాలో అప్ థర్డ్ డే కంపల్సరీ మీరు రావాల్సిందే అనేసరికి అట్లా ఇచ్చేసరికి ఆటోమేటిక్ గా కమ్యూనికేషన్ ఎక్కువ బిల్డప్ అయిపోయింది. తర్వాత వాళ్ళకి నాకు డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి, దానికి వాళ్ళు తీసుకున్న మెడికేషన్ కూడా క్లియర్ అయిపోయింది. సో వాళ్ళు ఏంటంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ వాళ్ళు చేయరు. సో మనం ఇచ్చిన ఈ సర్వీస్ అనేది అంటే వాళ్ళు ఇచ్చి వాళ్ళ అంతర్గతంగా ఎవరైనా బెనిఫిషరీస్ వాళ్ళు చెప్పేస్తారు. సో అది మాకు ఇంకా ఎక్కువ హెల్ప్ఫుల్ అయింది అనేసి అని మా యొక్క నమ్మకం. ఆటోమేటిక్ గా ఓపీ ఫ్లోటింగ్ అనేది కూడా పెరిగిపోయింది. ఎవరు కూడా వాళ్ళు అనవసరంగా ఇప్పుడు ఏంటంటే ఖర్చుతో కూడుకునేది మొత్తం వైద్యం అనేది. సో అక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ లేకుండా, సో అందరూ మా దగ్గరికి వచ్చేసారు. సో వాళ్ళని చూసినప్పుడు మాకు ఇంకా ఎక్కువ కమిట్మెంట్ తో పనిచేయాలని అనిపించేసి, సో ఇంకా ముందు జాగ్రత్త కోసం ఇక్కడ టాబ్లెట్స్ ఇవి అయిపోతున్నాయంటే పక్క బిఎస్సి నుండి అక్కడ నుండి కూడా ఇండెంట్ అట్లా పెట్టేసుకొని, సో ఏంటంటే మేము సీజన్కి ఎంతవరకు వర్క్ చేయాలో ఉన్న అవకాశాలు అన్నిటిని మేము యూజ్ చేసుకొని అట్లా చేపించేసినాం. తెలియకపోవడం, ట్యాక్స్ పే చేస్తూ వాటి గురించి తెలుసుకోలేదు. ఈ సర్వీసెస్ అన్ని ఉన్నాయి, మీరు ఇంత ఎఫర్ట్ పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. అండ్ కొన్ని సర్వీసెస్ ఇంకా బయటకు వెళ్ళి, ఇప్పుడు జనరల్గా చైల్డ్ వ్యాక్సిన్ గురించి నేను రీసెంట్గా తెలుసుకుంటుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ లో తీసుకోండి, అక్కడ అన్ని ఉంటాయి. డెఫినెట్ అండి. ఇప్పుడు టీబీ కేసుకి వచ్చేస్తాం అనమాట. ఆ టీబీ కేసుకి 6 months ట్రీట్మెంట్ ఉంటుంది. అక్కడ ఏంటంటే నీకు చాలా కాస్ట్ తో కూడుకున్న టాబ్లెట్స్ అవన్నీ. సో ఇక్కడ ఏంటంటే 6 months కి వాళ్ళు ఎవ్రీ 15 days కి ఒకసారి వస్తారు టీబీ పేషెంట్స్. వాళ్ళు వచ్చేసి ఇక్కడ 15 days కి సరిపడా టాబ్లెట్స్ అని తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు తీసుకొచ్చి మాకు చూపించేస్తారు. ఈ టైం అంటే అప్పుడు ఈ మధ్యలో కూడా కొన్ని సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే లంగ్స్ తర్వాత వామిటింగ్స్ అట్లా రావడం, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ లెక్క శ్వాస ఇబ్బంది రావడం, ఇట్లాంటి వాటికన్నిటి కూడా మేము ట్రీట్మెంట్ అవన్నీ ఇచ్చేస్తాం. అవన్నీ ఇచ్చేసి తర్వాత ఎవ్రీ మంత్ 500 rupees వాళ్ళకి ఫుడ్, అంటే ఆల్రెడీ ఏంది ఎక్కువ సోషో ఎకనామిక్ స్టేటస్ లో ఉన్న వాళ్ళకి వచ్చింది చాలా వరకు. సో వాళ్ళకి ఏంటంటే ఫుడ్ కూడా ఎవ్రీ మంత్ 500 rupees వాళ్ళ అకౌంట్ లో వేయడం, అవన్నీ కూడా వేయడం. అట్లా జరిగేసరికి 6 months లో కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు నార్మల్ పేషెంట్ లెక్క అవడానికి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా ఎవాల్వ్డ్ సిస్టమ్ ఉందండి. అంటే ఎందుకంటే అక్కడ ఆ ఒక్క కేసుకి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే టోటల్ కమ్యూనిటీ అంతా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత సైకలాజికల్ వాళ్ళు డల్ అయిపోతారు. సో వాళ్ళు ఇక్కడ పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని కూడా దీంట్లోనే సగం స్ట్రెయిన్ మన ఏంది కుంగిపోయడమే అనే దానిపైనే ఫోకస్ అవుతుందండి. సో ఆటోమేటిక్గా మీరు అన్న దేశం యొక్క జీడిపి ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. సో అక్కడ ఎందుకు మనము సర్వీస్ ఇవ్వద్దు అనేసి అని గవర్నమెంట్ వాళ్ళు దాన్ని పెట్టారు. దాని ప్రకారం మేము కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. కూర్చోలేదు సీట్లో కూర్చున్నప్పుడు, బట్ చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. కాకపోతే మీరు ఇలాంటివి చేస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి మేము చేయాల్సింది ఏంటంటే పిఎస్సిస్ని సపోర్ట్ చేయడం, ఇలాంటి వాటిని సపోర్ట్ చేయడం, వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎవరికైనా ఇష్యూస్ ఉన్నప్పుడు పిఎస్సిస్కి వెళ్తే ఇలాంటి కేర్ దొరుకుతుందని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, మేము కూడా మా బాధ్యతగా చేయాలి. పిఎస్సిస్ని వీలైనంత సపోర్ట్ చేయాలి, మా ఇన్స్టాగ్రామ్స్లో అయినా వీటిలలో అయినా అని అనుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈ పాడ్కాస్ట్ దీనికి రిలేటెడ్ కంటెంట్ కూడా పుష్ చేయడానికి చూస్తాం. ఇట్ వాజ్ గ్రేట్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ దిస్ టైం. థ్యాంక్ యూ.